హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి జొన్నల పిట్టు అండి. ఈ పిట్టు హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా ఇందులో అధిక కాల్షియం ఉండడం వల్ల ఆడబిడ్డలకు చాలా మంచిదండి. ఎవరికైతే ఆడబిడ్డ ఉందో వాళ్ళు తప్పకుండా చేసి పెట్టాల్సిన రెసిపీ అండి ఇది. మెచ్యూర్ అయినప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళకు నడుము నొప్పి, పొత్తు కడుపులో నొప్పి అలాంటివి రాకుండా ఉంటుందండి. వీలైతే చిన్నప్పటి నుంచి పెట్టడానికి ట్రై చేయండి. వాళ్ళు స్ట్రాంగ్గా ఎదుగుతారు. మెన్సెస్ టైంలో కూడా ఎవరైనా తినొచ్చండి. ఆ 5 డేస్ తింటే బ్యాక్ పెయిన్ అలాంటివి రాకుండా పీస్ఫుల్గా మీ డేట్ అయితే కంప్లీట్ అయిపోద్ది. డైట్ చేసే వాళ్ళకు కూడా వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుందండి. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో, అలాగే డెలివరీ అయ్యాక ఎప్పుడైనా తినొచ్చండి. ఇంత హెల్తీ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక గ్లాసు రాగులండి, అలాగే ఒక గ్లాసు జొన్నలు రెండు సమానంగా తీసుకుని మనం నానబెట్టుకోవాలి. నైట్ చేసుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలండి, మార్నింగ్ చేసుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. అలా నానిన తర్వాత 3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. కడుక్కున్న తర్వాత దాన్ని వాటర్ అంటే బాగా డ్రై అయిపోకూడదండి. వాటర్ అంతా పోవడానికే మనం ఆరబెట్టేది. మీరు ఇలా ఆరబెట్టకుండా జల్లులో వేసేసి నీళ్ళన్నీ పోయే వరకైనా ఉంచుకోవచ్చు. వాటర్ ఎక్కువగా ఉంటే పేస్ట్ లాగా అయిపోతుందండి. అందుకే కొంచెం అలా పొడి పొడిగా అయ్యేలాగా మనం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నవి మిక్సీ జార్లో తీసుకొని మనం పొడిలా తయారు చేసుకోవాలి. ఆ పొడిని ఇలా ముద్దలా చేస్తే ముద్ద అవ్వాలండి, అంత తేమ ఉండాలి పిండి. ఇందులో నేను పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నానండి. మీకు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు. అంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ దాకా వాటర్ వేసుకొని ఒక కాటన్ క్లాత్ అండి, దాన్ని తడిపి తీసుకోవాలి. కాటన్ క్లాత్ని అలా వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్టుకోవాలండి. అలా కట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పిండి రాగులు జొన్నల పిండిని దాని మీద పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకుని ఘాట్లు పెట్టుకోవాలండి. అది మనకి ఆవిరి అలా పైకి వచ్చి ఈవెన్గా ఉడుకుతుందండి, అందుకు అలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం మిగతా క్లాత్ ఉంది కదండి, దాన్ని అలా పైన వేసేసి మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. హై టు లో ఫ్లేమ్. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకోండి. వాటర్ మరిగిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 30 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటే కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మనకి పైన ఏ కలర్ ఉందో లోపల కూడా ఆ కలర్ వచ్చిందంటే ఉడికిపోయినట్టేనండి. అది చూడండి, బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికే వరకు ఉడికించుకోవాలండి ఒక 30 మినిట్స్. తర్వాత మనం దాన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. వేడి మీద కలుపుకోవాలండి, చల్లారిన దాకా ఉంచుకోకూడదు. వేడి మీద కలుపుకుంటేనే అన్నీ బాగా కలుస్తాయి. నెయ్యి అండి, మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేకపోతే మీరు నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. నువ్వుల నూనె కూడా ఇష్టం లేకపోతే ఏమీ కలుపుకోకుండా అలా అయినా తినేయచ్చండి. నేను 100 గ్రామ్స్ దాకా బెల్లం యాడ్ చేసుకున్నానండి. మీకు స్వీట్ ఎంత కావాలంటే అంత మీ ఇష్టం. అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ రాగి జొన్నల పిట్టు రెడీ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ వ్యూయర్స్.